In this video, we will discuss about parameters and what are the types of parameters. Parameters are two types. There are primary constants and secondary constants. These are the parameters. Then primary constants is again classified into four types. There are resistance, inductance, conductance, capacitance. These are the classifications of primary constants. One by one ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, విత్ యూనిట్స్తో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఆర్ ఈజ్ కాల్డ్ రెసిస్టెన్స్ పర్ యూనిట్ లెంత్. ఆర్ అనేది రెసిస్టెన్స్ పర్ యూనిట్ లెంత్కి. అండ్ యూనిట్స్ ఆర్ ఓమ్స్. ఆర్ యొక్క రెసిస్టెన్స్ వచ్చేసి ఓమ్స్, అలానే యూనిట్ లెంత్కి మీటర్స్ ఆర్ కిలోమీటర్స్. నెక్స్ట్ ఎల్ అంటే ఏంది, ఇండక్టెన్స్ పర్ యూనిట్ లెంత్. అండ్ యూనిట్స్ అంటే ఇండక్టెన్స్కి యూనిట్స్ వచ్చేసి హెన్రీస్, అలానే లెంత్కి వచ్చేసి మీటర్స్ కానీ కిలోమీటర్స్ కానీ. ఓకేనా. నెక్స్ట్ జీ ఈజ్ కాల్డ్ కండక్టెన్స్ పర్ యూనిట్ లెంత్. అండ్ యూనిట్స్ ఆర్, ఈ జీ కండక్టెన్స్ అనేది దీనికి రెసిప్రోకల్గా ఉంటుంది అనమాట. ఇక్కడ ఓమ్స్ ఉంటే మోస్, ఎంహెచ్ఓఎస్ ఉంటుంది, ఎంహెచ్ఓఎస్. ఓకేనా. లెంత్కి మీటర్స్ కానీ కిలోమీటర్స్ కానీ యాజ్ యూజువల్ సేమ్. ఆర్ సీమెన్స్ కూడా దీని యూనిట్స్ అంటాం. సి ఈజ్ కాల్డ్ కెపాసిటెన్స్ పర్ యూనిట్ లెంత్. అండ్ యూనిట్స్ ఆర్, సికి కెపాసిటెన్స్ వచ్చేసి ఫ్యారడేస్, అలానే లెంత్కి వచ్చేసి మీటర్స్ పర్ కిలోమీటర్స్. నెక్స్ట్ సిరీస్ ఇంపిడెన్స్. ఇక్కడ మనకు ఆర్ అలానే రెసిస్టెన్స్, ఇండక్టెన్స్ సిరీస్లో ఉంటే మనకు ఫార్ములా అయింది జెడ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్. నెక్స్ట్ షంట్ ఇంపిడెన్స్. షంట్ అంటే ప్యారలల్లో ఉంటే వై ఈక్వల్ టు జీ ప్లస్ జే ఒమేగా. ప్యారలల్లో ఉంటే ఎలా, సిరీస్లో ఉంటే ఎలా అని చూద్దాం. ఇది మనకు దాని యొక్క సర్క్యూట్. ఇది వచ్చేసి రెండు సిరీస్లో ఉన్నాయి. సిరీస్ అంటే ఏముంది, ఇక్కడ నేను 10 volts ఇస్తే ఇక్కడికి వచ్చిన 10 volts ఉంటే అది మనకు సిరీస్. ఇక్కడ 10 volts ఇచ్చిన, నేను ఇక్కడ 10 volts వచ్చినప్పుడు ఇక్కడికి 5 volts, ఇక్కడికి 5 volts పోతే అది షంట్ కానీ లేదా ప్యారలల్ కానీ అంటాం. సర్క్యూట్ అనేది చూడండి, ఆర్ఎల్ ఆర్ఎల్ ఆర్ఎల్. నెక్స్ట్ ఇవి వచ్చేసి ప్యారలల్గా కనెక్ట్ చేసాం. కండక్టెన్స్ కెపాసిటెన్స్, కండక్టెన్స్ కెపాసిటెన్స్, కండక్టెన్స్ కెపాసిటెన్స్. ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్. దీని యొక్క లెంత్ వచ్చేసి ఎల్ అనమాట. దిస్ ఈజ్ అబౌట్ ప్రైమరీ కాన్స్టెంట్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సెకండరీ కాన్స్టెంట్. సెకండరీ కాన్స్టెంట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాపగేషన్ కాన్స్టెంట్ అండ్ క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్. వాట్ ఈజ్ ప్రాపగేషన్ కాన్స్టెంట్? The propagation constant will helps to determine the behavior of the signal on the transmission line. ఈ ట్రాన్స్మిషన్ లైన్కున్న బిహేవియర్, సిగ్నల్కున్న బిహేవియర్ని తెలియజేయడాన్ని మనము ప్రాపగేషన్ కాన్స్టెంట్. ఇట్ ఇండికేట్స్ పీతో ఇండికేట్ చేస్తాం అనమాట. అలానే దేనికి డిటర్మైన్ చేస్తామంటే అమౌంట్ ఆఫ్ చేంజెస్ ఆన్ ఎయిదర్ కరెంట్కి కానీ అలానే వోల్టేజ్కి కానీ దాని యొక్క చేంజెస్ని డిటర్మైన్ చేసేదానికి ఈ ప్రాపగేషన్ కాన్స్టెంట్ అనేది యూజ్ అవుతుంది. ప్రాపగేషన్ కాన్స్టెంట్ ఈజ్ ఏ ఫంక్షన్. ఈ ప్రాపగేషన్ కాన్స్టెంట్ అనేది ఒక ఫంక్షన్. దీనికి టూ పారామీటర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఆల్ఫా, సెకండ్ వన్ వచ్చేసి బీటా. ఈ ఆల్ఫాని ఏమంటామంటే అటెన్యూయేషన్ కాన్స్టెంట్, అలానే బీటాని వచ్చేసి ఫేజ్ కాన్స్టెంట్ అంటాం. ఆల్ఫాని అటెన్యూయేషన్ కాన్స్టెంట్, బీటాని వచ్చేసి ఫేజ్ కాన్స్టెంట్. అటెన్యూయేషన్ కాన్స్టెంట్ అంటే ఏంటంటే ఇట్ రిప్రజెంట్స్ ద లాస్ ఆఫ్ సిగ్నల్ యాంప్లిట్యూడ్ యాజ్ ఏ వోల్టేజ్ అండ్ కరెంట్ ట్రావెల్స్ అలాంగ్ ద ట్రాన్స్మిషన్ లైన్స్. ఈ ట్రాన్స్మిషన్ లైన్స్ గుండా ఈ వోల్టేజ్ అలానే కరెంట్ని ట్రావెల్ చేసినప్పుడు దాని యొక్క సిగ్నల్లో యాంప్లిట్యూడ్ అనేది లాస్ అవుతుంది అనమాట. ఏదంతో అటెన్యూయేషన్ కాన్స్టెంట్లో లాస్ అయితే దాన్ని మనం అటెన్యూయేషన్ కాన్స్టెంట్ అంటాం. ఇట్ ఈస్ డినోటెడ్ యాజ్ ఆల్ఫా. ఆల్ఫాతో డినోట్ చేస్తాం. అండ్ యూనిట్స్ ఆర్ డెసిబల్స్ పర్ మీటర్స్ ఆర్ నిపర్స్ పర్ మీటర్స్. 1 నిపర్ ఈక్వల్ టు 8.68 డెసిబల్స్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ ఫేజ్ కాన్స్టెంట్. ఫేజ్ కాన్స్టెంట్ ఏంది, ఇట్ రిప్రజెంట్స్ ద చేంజ్ ఇన్ ద ఫేజ్ అట్ ద వోల్టేజ్ ఆర్ కరెంట్ యాజ్ ట్రావెల్స్ అలాంగ్ ద లైన్. ఇప్పుడు ఇందాక ఇదేంది, రెండు అంటే ట్రాన్స్మిషన్ లైన్తో ట్రావెల్ అయ్యేటప్పుడు వోల్టేజ్ అండ్ కరెంట్ అనేది మనకు దాని యొక్క యాంప్లిట్యూడ్ అనేది లాస్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏంది, చేంజెస్ ద ఫేజ్ అనేది చేంజెస్ అవుతుంది. అప్పుడు మనం ఫేజ్ కాన్స్టెంట్ అంటాం. ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ టు డిటర్మైన్ ద వేవ్ లెంత్ ఆఫ్ ద లైన్. బీటా ఈక్వల్ టు 2π/λ. వేవ్ లెంత్ని కూడా డిటర్మైన్ చేసేదానికి యూజ్ అవుతుంది. ఇట్ డినోటెడ్ బై బీటా. యూనిట్స్ వచ్చేసి రేడియన్స్ పర్ మీటర్స్ ఆర్ రేడియన్స్ పర్ కిలోమీటర్స్. ఓకేనా. నెక్స్ట్ ప్రాపగేషన్ కాన్స్టెంట్ పి ఈక్వల్ టు √ZY. జెడ్ అంటే ఏం తెలుసు మనకి, ఇంపిడెన్స్ కదా, సిరీస్ ఇంపిడెన్స్ ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్. వై వచ్చేసి జీ ప్లస్ జే ఒమేగా సి. The characteristic impedance Z0 of the transmission line is defined as the ratio of forward voltage to the forward current of the line.
దీని యొక్క రేషియోనే మనం క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ అంటాం. దీని యూనిట్స్ వచ్చేసి ఓమ్స్. ఈ VF/VZ అంటే VF అంటే ఏంది జెడ్, అలానే IF అంటే వై. Z0 జెడ్ అంటే ఇందాక అనుకున్నాం కదా సిరీస్ ఇంపిడెన్స్ R+jωL, అలానే షంట్ అడ్మిటెన్స్ వచ్చేసి Z+jωC. దిస్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ ఫార్ములా. దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో అబౌట్ పారామీటర్స్ ఆఫ్ primary constants and secondary constant. Thank you. Please like and subscribe my channel. Thank you.